యు ఆర్ సపోజ్ టు కన్సల్ట్ యువర్ హస్బెండ్. మీరు ఒకరితో ఒకరు సంప్రదించుకోవాలి, ఒకరితో ఒకరు ఆలోచించుకోవాలి. అంతేగాని నీ ఇష్ట ప్రకారం, నీ చిత్త ప్రకారం, నీకు తోచినట్టుగా నీవు చేస్తే ఈ ఇల్లు ఏమవుద్దమ్మా? ఆ ఇల్లు కొలాప్స్ అవుద్ది అంతే. ఎప్పుడైనా సరే ఒక సంగతి గుర్తుపెట్టుకోండి, స్త్రీలారా, భార్యలారా, ఈ సంసారం, ఈ ఇల్లు, ఈ గృహం దేవుడు నీకు అప్పగించింది. భర్త యజమాని, ఆయన శిరస్సు, ఆయన యొక్క శిరస్సుతో నీవు సంప్రదించాలి, ఆలోచించాలి, ఆయన ఉద్దేశం తెలుసుకోవాలి. నీ ఇష్ట ప్రకారం నువ్వు అన్నిట్లో దూరకూడదు. అన్ని పనులు నీ ఇష్ట ప్రకారం చేయదగిన స్వేచ్ఛ నీకు లేదు. నీ భర్తకే ఇవ్వబడింది అధికారం. గృహ నిర్వాహకత్వం నీ భర్తది. ఆ ఇంటికి యజమాని నీ భర్త. కాబట్టి ఆయనతో నీవు సంప్రదించకుండా, ఆలోచించకుండా నీ యొక్క అభిప్రాయాలు, నీ ఇష్టాలు, నీ చిత్తాలు నీవు చేస్తే నీ ఇల్లు కూలిపోద్దమ్మా. నీ ఇల్లు కూలిపోవడానికి సంపూర్ణంగా నీవే కారణమవుతావు. అవ్వ, ఆగాగు, ఎవరో అపరిచితుడు లోపలికి వచ్చావు, మా భర్తతో మాట్లాడి, మా భర్తతో సంప్రదించని, ఆయనతో మాట్లాడాలి. నేను ఆయనకు సహాయంగా ఉండడానికి ఇవ్వబడ్డాను. కాబట్టి నీవు చెప్పేది ఆయనతో కూడా మాట్లాడితే కానీ నేను నీకు జవాబు చెప్పలేనని అనాలి. అనలేదు. అంతా నా ఇష్టం, ఈ ఇల్లంతా నడిపేది నేనే, ఈ సంసారం అంతా నడిపేది నేనే, ఈ యావత్తు సంసారం యొక్క నడిపే బాధ్యత, అధికారం నాదే. నీవు దెబ్బతింటావు, జాగ్రత్త. నీ ఇల్లు నీవే కూల్చుకుంటున్నావు, జాగ్రత్త. నీ జీవితాన్ని నీవే, నీ కుటుంబాన్ని నీవే కూలదోసుకుంటున్నావు. ఇది నువ్వు జ్ఞాపం చేసుకో. వాడెవడో వచ్చి హిస్బుస్ అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే నువ్వు వాడితో ఏం మాట్లాడాలి? వాడు ఏమడుగుతున్నాడు? ఇది నిజమా అంటున్నాడు. నిజమో కాదో నీకు తెలియదు. ఏది నిజమో ఏది అబద్ధమో నీకు తెలియదు. అసలు నీ దగ్గరికి వచ్చినవాడే అబద్ధికుడు. వాడు అబద్ధమునకు జనకుడు. వాడు మాట్లాడినప్పుడల్లా అబద్ధమే మాట్లాడతాడు. నీకు ఆ సత్యం తెలియదు. నీ భర్తలో నిజం ఉంది, ఎందుకంటే అతడు దేవుని పని మీద ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? వీడేదో చెప్తున్నాడండి, ఏంటి ఇది నిజమా, ఇది అబద్ధమా, ఏంటి అని అడగాలి కదా. కన్సల్ట్ యువర్ హస్బెండ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతి చిన్నదానికి, ప్రతిదానికి నీ భర్తతో నీవు సమాలోచన చేయాలి. గుర్తుపెట్టుకో, యు ఆర్ నాట్ ఎవ్రీథింగ్. ఎవ్రీబడి, ఎవ్రీ అథారిటీ ఈజ్ నాట్ యువర్స్. అధికారం అంతా నీది కాదు కదా. యజమానుడున్నాడు, నీ భర్త, ఆయనది అధికారం. ఆయనతో మాట్లాడకుండా నీవెంతసేపు నీదే అనుకుంటే ఎట్లా? ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? ఎట్లా వచ్చాడు సాతాను? ఇక్కడ ఏదన్నా మీరు చేయకూడదు ఉందా? తినకూడదు ఉందా? మీరు చేయదగినది ఏదైనా ఇక్కడ ఉందా అని అడుగుతున్నాడు. అది చేయదగిందో నీవు జవాబు చెప్పక మునుపే నువ్వు వెళ్ళి నీ భర్తను అడగాలి. వీడెవడో వచ్చి అపరిచితుడు ఇట్లా వాగుతున్నాడు, వాడికి ఏం జవాబు చెప్పాలి నేను అని చెప్పాను. ఎందుకంటే ఇల్లంతా నీది కాదు, సంసారం అంతా నీ ఒక్కదానిదే కాదు. దేవుడు తనకి నీ శిరస్సు, నీ యొక్క యజమానుడు, నీ స్వపురుషుడు నీకు అప్పచెప్పాడు. ఆయనది అధికారం. ఆయనకు నీవు లోబడి ఉండాలి. ఆయన ఆలోచనకు లోబడాలి, ఆయన చిత్తంకు లోబడాలి. అందుకని పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 5వ వచనం వస్తాడు, పురుషులారా మీ భార్యను ప్రేమించండి, స్త్రీలారా మీ యొక్క స్వపురుషులకు, మీ భర్తలకు లోబడి ఉండండి.
సో టుగెదర్ యూ కెన్ హ్యావ్ ఏ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్. ఒక కుటుంబ జీవితం విజయవంతంగా ఉండాలి అంటే ఆ కుటుంబమునకు నీవు నీ భర్త ఇద్దరు కలిసి ఆలోచన మరి ఉద్దేశం కలిగి ఉండడం చాలా మంచిది. ఇది నిజమా అంటే వాడు నిజమే తెలియదు, వాడు నిజమే మాట్లాడు అపవాది. వాడు వచ్చి నీతో చెప్తున్నాడు, ఏది నిజమమ్మా, ఇది నిజమా, అది నిజమా అని చెప్పని. వాడు అబద్ధికుడు, అబద్ధం మనకు జనకుడు. వాడు నోరు తెరిచినప్పుడల్లా అబద్ధమే మాట్లాడతాడు, మోసమే మాట్లాడతాడు. వాడు ఉద్దేశం వేరు. ఈ యొక్క మాట చెప్పి నిన్ను వాడు పడద్రోయాలని చూడడానికి వచ్చాడు, పడద్రోయడానికి వచ్చినాడు వాడు. అది తెలుసుకోవట్లేదు నీవు. ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అంతవరకు బాగానుంది. అయితే ఈ అయితే అనే మాట అండి చాలా డేంజరస్ అండి. ఎవ్రీ బిట్ ఆఫ్ బట్ దేర్ ఇస్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ ఉంటుంది. ఈ బట్ అనే దానిలో ఇంగ్లీష్ పదం అయితే, కానీ అని చెప్పనే దానిలో ఏముంటుందంటే కొద్దిపాటి విషయం ఉంటుంది, పాయిజన్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా దాన్ని ఉపయోగించాలి ఆ మాటని. అయితే తోట చెట్లనున్న చెట్టు మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పాను. సరే, దేవుడు ఏం చెప్పాడో అదే చెప్పింది, బాగుంది అంతవరకు. కానీ అది నీ భర్తతో సంప్రదించి చెబితే బాగుండేది. నీ అంతటి నీవు సర్వాధికారివి అనుకొని నువ్వు మాట్లాడడం మొదలుపెట్టినావే, దెబ్బతింటావు, జాగ్రత్త. నీవు కాదు, నీవు చేసిన ఈ అజ్ఞాతి క్రమం వలన, దాని పరిణామమైనటువంటి పాపం వలన యావత్తు మానవ జాతి ఈ పాపమును, ఈ దోషము దానికి సంక్రమించింది. దానికి కారణం నువ్వే. అవ్వా, ఈ పాపమునకు కారణం నువ్వే. యావత్తు మానవ జాతి పాప భూయిష్టమైపోవడానికి కారణం నువ్వే. ఎందుకంటే నీవు చేసింది ఏంటంటే ఆజ్ఞాతి క్రమం. దేవుడు ఒక క్రమం పెట్టాడు, ఆ క్రమానికి నీవు లోబడి ఉండాలి. నీవు చేసింది ఏంటి? అతిక్రమం అనగా యూ హ్యావ్ ట్రెస్పాస్డ్. గీత దాటి నువ్వు బయటకు వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టినావు. అంచేత సైతాన్ తేలిగ్గా నిన్ను లొంగ తీసుకుంటాడు, పడేస్తాడు, పాడు చేస్తాడు. నీ వలన కలిగిన ఈ పాపం యావత్తు జగతికి, సృష్టి యావత్తు క్షయాధీన దాస్యంలోకి వెళ్ళిపోయింది. మానవ జాతి యావత్తు పాపము చేత వారు దేవుని మహిమను పోగొట్టుకున్నారు. They have forfeited the glory of God because of your sin, your transgression. నీ పాపం వలన, నీ యొక్క అజ్ఞాతి క్రమం వలన యావత్తు మానవ జాతి పాపము చేత పతనమైపోయినారు. దానికి కారణం నీవే. ఈ సత్యం తెలియక నీవు గుంటలో పడిపోయినావు. మానవ జాతి యావత్తును ఈ గుంటలో పడవేసినావు. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదు. అరే, మీరు తింటే చస్తారయ్యా అని చెప్పని దేవుడు చెప్తే, నీవు సాతాను మాట విని, వాడి దుర్బోధ విని, నీవు ఆ పండు తిని నీవు చచ్చావు. యావత్ మానవ జాతి కూడా పాపము చేత ఆత్మీయంగా చనిపోయిన వారైపోయినారు. ఎలాగనగా మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, అరే మానవ జాతి యావత్తు చావుకు అవమ్మా నీవు కారణమైనవేమి? అయ్యయ్యో,
నీవే కారణమైనావు. ఈ సంగతి మనం తెలుసుకోవాలి. అందుకు సర్పం, మీరు చావనే చావరు. ఏలైనగా అబద్ధికుడు కదా, వాడు అబద్ధమే చెప్తాడు, మోసమే చేస్తాడు. మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడి, నిజమే కన్నులు తెరవబడినాయి, కానీ తెరవబడిన తర్వాత ఏం జరిగింది? మీ ఆత్మీయతను పోగొట్టుకున్నారే, మీ పవిత్రతను పోగొట్టుకున్నారే, మీ మహిమ వస్త్రాలని పోగొట్టుకున్నారే, మీరు దేవునితో ఉండేటటువంటి ఆ ధన్యకరమైన జీవితాన్ని, ఆ మేలైన ఆ దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారు. అయ్యయ్యో, దానికి కారణం నీవే అవ్వమ్మా, కారణం నీవే. పోగొట్టుకున్నారు మీరు. వాటిని దినమున మీ కన్నులు తెరవబడినని మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై ఉంటారు. మంచి చెడ్డలు తెలుసు మీకు, కానీ మంచి చేయడం చేత కాదు, చెడు చేయటమే చేతనవును. అది మీరు సంపాదించుకున్న గొప్ప స్వాస్థ్యం. మంచి చేయడము, మంచి మీలో నివసింపచేయడం మీ చేత కాదు, కానీ మీరు చేయగలిగింది ఏది అంటే చెడు చేయడమే, చెడు ఆలోచించడమే, చెడు పనులు చేయడమే. మీరు చెడు జీవితం సంపాదించుకున్నారు. ఆ చెడుతనము, ఆ దుర్మార్గత, ఆ దుష్టత్వము మీ జీవితాల్ని నిత్య నాశనములోనికి పడవేసింది. మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడినాయి, కానీ మీరు ఏం పోగొట్టుకున్నారు? ఆత్మీయమైన అంధులైపోయారు మీరు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలుగు చేసింది. యూ హ్యావ్ బ్లైండెడ్ యువర్ స్పిరిచువల్ ఐస్. మీ ఆత్మీయ నేత్రాలు మూయబడిని, మీ శరీర నేత్రాలు తెరవబడిని. మీరు చూడగలిగింది ఏంటి అంటే మీ దిగంబరత్వాన్ని, యువర్ నేకెడ్నెస్. ఈ ప్రపంచంలో సాతాను దిగంబరుడు. వాడు పాపము చేసి మనుషులందరూ దిగంబరులుగా ఉండాలి. సువార్తల్లో మనకు ఒకడు కనిపిస్తాడు, మార్కు సువార్త 5వ అధ్యాయంలో. వాడు కొన్ని వేల దయ్యాలతో నింపబడిన, సేన అనే దయ్యాలతో నింపబడిన వాడు ఎన్నడూ కూడా బట్టలు వేసుకోడు. వాడు దిగంబరుడే. ఎందుకంటే వాళ్ళలో ఉన్న సైతాన్లు కూడా దిగంబరులుగా ఉన్నటువంటి దురాత్మలే. దురాత్మలకు దిగంబరత్వమే ఇష్టం, సాతానుకు దిగంబరత్వమే ఇష్టం. ఈ లోకంలో కూడా కొంతమంది భక్తి గలవారు అనుకుంటున్నారు, దిగంబర స్వాములు. ఆ గంగానది ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు వాళ్ళు, దిగంబర స్వాములు. ఒంటి మీద బట్ట ఉండదు వాళ్ళకి. అలాగే దిగంబర మతం ఇంకోటి ఉంది, వాళ్ళందరూ కూడా దిగంబరులు. దానికి కారణం ఏంటి? దుష్టుడైన సాతాను వారిలో ఉన్నాడు కనుక వారు దిగంబరులుగానే ఉంటారు. మనుషులందరూ కూడా దిగంబరత్వాన్నే ప్రేమిస్తారు. ఎందుకంటే పాపమునకు ఇష్టమైంది దిగంబరత్వమే. దుస్తులు వేసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు, బట్టలు వేసుకోవడం ఇష్టం ఉండదు. దిగంబరత్వం. కన్నులు తెరవండి, దిగంబరులు. మంచి చెడ్డలు ఎరిగిన వారే, కానీ మంచి చేయడం చేత కాదు, చెడు చేయటమే చేతనవును. అది ఈ లోకంలో ఉండే దేవతలందరి యొక్క పని. ఈ లోకంలో అనేకులు, కోట్లాది మనుషులు ప్రేమించేది ఏది అంటే ఆ దేవతలే. పడద్రోయబడిన దేవదూతలు, దేవుని సన్నిధి నుండి పారద్రోలబడిన దేవదూతలు, చీకటి పాలైన దేవదూతలు, వారు దిగంబరులే. ఆత్మలకు దిగంబరత్వమే. వాటికి వస్త్రాలు ఉండవు. కానీ ప్రభువును విశ్వసించి పాపమును విసర్జించి దేవుని కృప పొందిన వారు, 2 కొరింథీ 5వ అధ్యాయం ఉంటుంది, మనము దిగంబరులము కాక వస్త్రం ధరించుకునే వారంగా ఉంటాం. ఏం వస్త్రం? మహిమ వస్త్రం. హల్లెలూయా! మహిమ వస్త్రం.
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మీకు ఇచ్చే వస్త్రం ఏది అంటే మహిమ వస్త్రం. క్రీస్తు రక్తములో ఉతకబడి కడుగబడిన దేవుని బిడ్డల జీవితాల్లో ధవళ వస్త్రం, మహిమ వస్త్రం, దీన మనస్సు అనే వస్త్రం, యేసు ప్రభువారు ధరించిన వస్త్రాలు అవే. ఆ వస్త్రాలు మనకు దేవుడిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వసించండి, దేవుని నామంలోకి రండి, క్రీస్తుని అంగీకరించండి. మహిమ వస్త్రధారులై మీరు మహిమలోకములో సంచరిస్తారు. మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారి దేవతల వలె ఉంటారు. ఈ లోకంలో ఉండే దేవతలన్నీ, ఈ దురాత్మలన్నీ కూడా దిగంబరత్వాన్ని ప్రేమిస్తాయి అని దేవునికి తెలుసున స్త్రీ ఆ వృక్ష ఫలం ఆహారం మనకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమునిచ్చు రమ్యమైనది. అవునులే, చెడిపోయిన కన్నులకు ఇంతకంటే అందంగా ఉండే ఏం కనిపిస్తాయి? చెడిపోయిన కన్నులకు, పాడైపోయిన కన్నులకు, దుష్టత్వము చేత నింపబడిన పాపపు కన్నులకు అన్నీ అందంగానే కనిపిస్తాయి, అన్నీ వివేకమిచ్చు రమ్యమైనది కనిపిస్తాయి, ఆహారానికి మంచిదిగా కనిపిస్తాయి చెడిపోయిన కన్నులకు. కానీ దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ చేత కడగబడిన కన్నులకు, పరిశుద్ధపరచబడిన కన్నులకు, తెరువబడిన కన్నులకు, పరలోక మహిమతో నింపబడిన కన్నులకు దేవుని యొక్క పరిశుద్ధత, మహిమ, ప్రభావములు ఎంతో ఉన్నతమైనవిగా కనిపిస్తాయి. దేవుని యొక్క ప్రతి మాట చాలా ఇంపైనదిగా, చాలా రమ్యమైనదిగా, అది పరలోకమన్నా ఆహారము, అది రమ్యమైంది, అది అందమైంది, ఆత్మీయమైన సుందరమైంది. మనకు కన్నులు తెరవబడినప్పుడు, దేవా నా కన్నులు కూడా తెరవజేయి ప్రభువా అని అవి వాటిలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినేను అని. అంతవరకు అవ్వ కన్నులు తెరవబడలా. ఎప్పుడు తెరవబడినాయి? ఎప్పుడు తెరవబడినాయి అంటే తన యొక్క అసలు సిసలైన నాథుడు ఎవరు, భర్త ఎవరు, తన యజమాని ఎవరు, తాను ఎవరిలో నుంచి వచ్చింది? ఆదాములో నుంచి వచ్చింది. కాబట్టి ఆదామే చాలా మూలమైన వాడు, ముఖ్యమైన వాడు. అతను తింటేనే ఆ పాపము యొక్క ఎఫెక్ట్ మానవ జీవితంలోకి వస్తుంది. కనుక ఈ యొక్క అవ్వ తిన్నంత మాత్రం చేత ఏమవదు, పాపం ఏమవదు. కానీ ఎవరు తింటే అవుతుంది? ఆదాము తింటే అవుతుంది. ఎందుకంటే అతనే ముఖ్యమైన వాడు, అతనే దేవుని యొక్క స్వరూపములో, దేవుని పోలికలో చేయబడిన వాడు. కాబట్టి ఈ యొక్క ఈ పండ్లు తినడం వలన పాప భూయిష్టం అవ్వాల్సిన వాడు ఎవడంటే ఆదామే మొట్టమొదట. మూల పాపం, యాడమిక్ సిన్ అంటారు దాన్ని ఒరిజినల్ సిన్ అంటారు. ఈ పాపము అవలో మొదలుపెట్టినా అది సంపూర్తి అవ్వాల్సింది ఎవరిలో అంటే ఆదాములో. ఆదాములోకి ఆ పాపము చేరినప్పుడు పండు తినడం వల్ల, ఆజ్ఞాతిక్రమం వలన, మూల పాపము, ఒరిజినల్ సిన్ ప్రతి మానవుని అంటుకొని వస్తూ ఉంది. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నేను పాపములో పుట్టాను, పాపములో పెరుగుతున్నాను. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ. నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరుగుతున్నాను. నా యొక్క జీవితం అంతా పాప భూయిష్టమే. కరుణామయ, నన్ను కనికరించి ఈ పాపదోషము నుంచి నన్ను విడుదల చేయి ప్రభువా అనేదే అనాది ఋషులు చేసిన ప్రార్థన. ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం ద్వారా ఈ లోకములో నెరవేరింది. అతడు కూడా తినెను. అప్పుడు
వారిద్దరి కన్నులు తెరవబడిను. అంతవరకు అవ్వ కన్నులు మామూలుగానే ఉన్నాయి, అవే మామూలుగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆదాము తిన్నాడో అప్పుడు ఆదాము ఆత్మీయ కళ్ళు మూసుకుపోయినాయి, శరీర కళ్ళు తెరవబడినాయి. అది జరిగే సంగతి. అప్పుడు వారు తాము దిగంబరులమని తెలుసుకొనిరి. ఇవాళకి పాఠం చాలు. దేవుని బిడ్డలారా, ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబం దేవునికి చాలా ఇష్టమైంది. కుటుంబంలోనికి పాపం చొరబడ్డానికి మన యొక్క శరీర దురాశలు, దేవుని మాటలు లక్ష్య పెట్టకపోవడం, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ పరిశుద్ధ గ్రంథం మనకి ఇవ్వబడింది. ఈ వాక్యం ద్వారా మనం విడుదల పొందుతాం, రక్షణ పొందుతాం. ఈ వాక్యం ద్వారా మన కన్నులు తెరవబడతాయి, మన ఆత్మీయ కన్నులు తెరవబడతాయి. పాపం యొక్క అంధత్వము మనలో నుంచి తొలగిపోద్ది. మన కన్నులకు దేవుడు అనుగ్రహించే మహిమ కన్నులు, మహిమ సంగతులు తెలుసుకుంటాం, లోతైన ఆత్మీయ సంగతులు తెలుసుకుంటాం. ఈ దేవుని వాక్యము మన కన్నులకు తెరవబడింది. 119వ కీర్తన 105వ వచనం ఉంటుంది, నీ వాక్యము నా కన్నులకు అది తెరవజేసేటటువంటిది. ఆ ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. 119వ కీర్తన, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యం నా యొక్క జీవితానికి అది ఎంత గొప్పది అని చెప్పానంటే, నా కన్నులు తెరవజేసేదే నీ యొక్క సత్యము నా జీవితానికి. నీ వాక్యము నా పాదంబులకును దీపం ఆత్మకు జ్యోతి, త్రోవకు వెలుగై నడుపునుగాక. స్తోత్రము స్తోత్రము మా దేవా. హల్లెలూయా, స్తోత్రం. తండ్రి, ఈ వాక్యం ద్వారా మా కన్నులు తెరవజేసి నీ సత్యములోనికి నడిపించి నీ మహిమ మా కన్నులార మేము చూడగలటకు సహాయం చేయము. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవెన దైవాశీస్సులు మనకు తోడై ఉండును గాక. ఆమేన్.